హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. మరి ఈరోజు మన ధ్యాన అంశము యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి అనేటువంటి మాటని ధ్యానం చేస్తున్నాం. అపవాది దేవుడితో మాట్లాడుతున్న మాట ఇది. ఎవరి గురించి చెప్తున్నాడు వాడు? యోబు గురించి చెప్తూ, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన దానికి అతనికి కలిగిన సమస్తమునకు కంచె వేసేసావు కదా అనే మాట మాట్లాడుతున్నాడు. అంటే ఒక దేవుని చేత ఒక ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం చుట్టూ ఏముంటుంది? ఈరోజు కంచె ఉంటుందని క్లియర్గా అర్థం అవ్వాలి మనకి. ఆ కంచె కానీ లేకపోతే మనం ఇంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చోలేకపోతాం. ప్రశాంతమైనటువంటి జీవితాలు మనకు ఉండవు అనేది మనకు అర్థమవుతుంది. చాలామంది ఆ కంచెను వాళ్ళే తొలగించేసుకుంటూ ఉంటారు. వాళ్ళే కంచె దాటి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. కంచె కొట్టువానిని పాము ఖర్చును అని రాయబడి ఉంది లేఖనంలో. ఆ కంచెని నీవే తీసుకుని బయటికి వెళ్ళిపోయావు అనుకో, బయట ఎవరున్నారు? పాముంది. ఘట సర్పము అంటారు కదా, అది కాచుకొని ఉంది. దేవుని యొక్క పరిధిలో నుంచి నువ్వు ఆ కంచెను కానీ తొలగించి బయటికి వెళ్ళిపోయావు అంటే ఏంటి? దేవుని చిత్తానుసారంగా ఆయన చెప్పిన మాట వినకుండా, ఆయన పెట్టిన లిమిట్స్లో మనం ఉండకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించి బయటికి వెళ్ళిపోయాము అంటే బయట అది కాచుకొని ఉంది అనేది సత్యం. ఇప్పుడు కంచె ఎందుకు వేస్తాడు దేవుడు? అసలు ఎందుకు వేయాలి? ఆయనే మన దేవుడు, మనం ఆయన జనులం. మళ్ళీ స్పెషల్గా ఆ కంచె వేయడం అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే బీడు భూములు, పనికిరాని భూములు మనం వెళుతూ ఉన్నప్పుడు, ఎక్కడికైనా ప్రయాణమై వెళుతున్నప్పుడు చాలా ఖాళీ ప్రదేశాలు కనబడుతూ ఉంటాయి. అవి కనబడుతూ ఉన్నప్పుడు ఆ స్థలాలలో ఎవరు కూడా ప్రత్యేకంగా కంచె వేసినట్లు, ఒక కావలివాడు అక్కడ ఉన్నట్లు మనకు కనబడదు. అదే సారవంతమైనటువంటి భూమి, చాలా వెలగల భూమి అలాంటివి ఉన్నాయనుకోండి, అక్కడ కంచె ముందు వేసేసి ఉంటుంది. చుట్టూ కూడా ఏదో ఒక ఫెన్సింగ్ అన్నా ఉంటుంది, లేదంటే ముళ్ళతో కంచె అన్నా ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా ఒక కావలివాడు ఆ ప్లేస్లో ఒక హట్ వేసుకొని ఉంటాడు. అవునా కదా? అది ఖాళీగా ఉన్న స్థలమైనప్పటికీ ఒక పాక వేసుకొని ఎవడో ఒక అతను అక్కడ కూర్చొని ఉంటాడు. ఇది వేరే యజమానుడికి చెందింది అని చెప్తా ఉంటాడు. అంటే ఏంటది? సారవంతమైన భూమి, వెలగల భూమి, విలువైన భూమి. దాంట్లో మరలా పంట వేస్తూ ఉంటారనమాట. మొన్న మేము ఎక్కడికి వెళ్ళాం? గజపతి నగరం వైపు వెళ్ళాం కదా. వెళ్ళినప్పుడు పైకి వెళ్ళాం కదా, ట్రైబల్స్కి దుప్పట్లు అవి ఇచ్చి వచ్చాం కదా. ఇచ్చినప్పుడు ఆ ప్లేస్ అంతా మామిడి చెట్లు ఉన్నాయి. ఇటు సైడు అటు సైడ్ అంతా కూడా మామిడి చెట్లు, అంత క్లీన్గా ఉండి జస్ట్ ఆ మామిడి చెట్లను సాగు చేస్తున్నారు. జీడి మామిడి చెట్లు ఉన్నాయి, మామూలు మామిడి చెట్లు ఉన్నాయి. ఎవ్వరు కావలి వాళ్ళు లేరు అక్కడ. చాలా ప్లేస్ ఇంచుమించు ఒక 2.5 కిలోమీటర్లు పైకి ఎక్కామన్నమాట. 2.5 కిలోమీటర్లు పైకి ఎక్కినంతసేపు, కొండ మీదకి ఎక్కినంతసేపు ఇరువైపులా చెట్లు ఉన్నాయి. ఎవ్వరూ కావాలి లేరు. అప్పుడు నేను అక్కడ పాస్టర్ గారిని అడిగాను, ఆ భూములు ఎవరికి చెందినవి? అవన్నీ ట్రైబల్స్కి చెందినవి అని అంటే, అసలు వాళ్ళకి చెందినవి ఏ భూములు లేవండి. పైకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ ఉంటారంతే. గవర్నమెంట్ వాళ్ళకి కావాల్సినటువంటి ఏదో ఫెసిలిటీ ఏమన్నా రోడ్ వేయడమో, లేకపోతే కరెంట్, వాటర్ అలాంటివి ఏమైనా వాళ్ళకి ఇంకా ఎప్పుడు అప్లై చేసుకుంటే అలాంటివి ఏమైనా ఇస్తారు, లేకపోతే వాళ్ళకి ఏ ఫెసిలిటీ లేదు ఇప్పుడు అక్కడ అని చెప్పారు. మరి ఎవరేసారి ఇంత చక్కని మామిడి చెట్లు, అదంతా క్లీన్గా ఉంది అంటే అవి వేరే వాళ్ళ భూములు. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి అక్కడ ఎవరూ కావలి వాళ్ళు లేరు. అదే పూతపట్టి మామిడికాయలు అంతా వచ్చినప్పుడు అక్కడ కావలి వాళ్ళు ఉంటారు. అది ఎవరికో చెందినటువంటి భూములే అవన్నీ కూడా అని చెప్పాడు అక్కడ. అంటే పూతపట్టి ఎప్పుడైతే కాయలు కాసేటువంటి స్థితిలో ఉంటాయో దానికి అక్కడ కంచె, కావలివాడు అవసరం. అవునా కాదా? ఇప్పుడు మన దేవుడు మన కుటుంబము చుట్టూ కంచె ఎందుకు వేసుకుంటాడంటే ఇది నాకు చెందినది అని చెప్పడానికి. అది మొదటి పాయింట్. ఈ భూమి నాకు చెందింది, ఈ కుటుంబము నాకు చెందింది, ఈ ప్రజలు నాకు చెందినవారు అని చెప్పడానికి మొదటగా ఆయన కంచె వేసుకుంటాడు. నేను ప్రియుని దానను, ఆయన నావాడు అనేటువంటి మాట పరమగీత గ్రంథంలో మనకి కనిపిస్తుంది. నేను ఆయనకి చెందినదాన్ని, ఆయన నావాడు అని ఇక్కడ ప్రియురాలు సంఘం చెప్పుకుంటుంది.
ఆ ప్రజలతో చెప్పుకుంటుంది. ఇప్పుడు దేవుడు కూడా అలాగే ఎందుకు కంచె వేస్తాడు అని అంటే ఈ ప్రజలు నాకు చెందినటువంటి మనుష్యులు అని చెప్పడానికి. ఇప్పుడు మన చుట్టూ కూడా కంచె ఉన్నట్లుగా ఆ రోజుల్లో మామూలుగా కంచె అంటే కనబడేటట్లుగా ఉంటుంది. నూతన నిబంధన ప్రకారం ఇప్పుడు ఈ రోజుల్లో యేసు రక్తము మన చుట్టూ కంచెగా ఉంది. అది మాత్రమే కాదు కానీ దేవుని వేసే పర్టికులర్ ప్రొటెక్షను వేరేగా ఉంటుంది. మన నొసళ్ళ మీద ముద్ర వేరేగా ఉంటుంది. దేవుడిచ్చినటువంటి ఆ కంచె పరిధిలోనే ఈ కుటుంబాలు ఉండాలి. దేవునికి ప్రతిష్ఠించబడిన కుటుంబాలు ఉండాలని దేవుడు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాడు. అవి దేవునికి ప్రతిష్ఠించబడిన కుటుంబాలు. మరి ప్రత్యేకపరుచుకుంటాడు అన్నమాట ఆ కుటుంబాలను ఆయన. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో చూద్దామా. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా. ఇప్పుడు మనము దేవునికి ఎవరమంట? మనము యెహోవాకు ప్రతిష్ఠిత జనమంట. దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉన్నవారిని ఆయన ఏం చేస్తాడంట? భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే ఎక్కువగా మనల్ని హెచ్చించాలని ఆయన కోరుకుంటున్నారంట. మరి మనం అలా హెచ్చించబడేటట్లుగా ఆయన చేతుల్లో ఉన్నామా అంటే, ప్రతిష్ఠిత జనముగా ఉండడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మనం ఆయనకి చెందిన వారము అని చెప్పడానికి, ఈ రోజుల్లో చెప్పడానికి కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 19-20 వచనాలు నేను చదువుతాను చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి అని రాయబడి ఉంది. అంటే మనం ఏంటి? ఆయన విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన ఆల్రెడీ కొనేసుకున్నాడు, మనల్ని కొనేసుకున్నాడు. కాబట్టి మనం మన సొత్తు కాదు. మనం అనుకుంటున్నాం మనం మన సొత్తే అని. మన ఇష్టం, మన జీవితాలు మనవే, మన బ్రతుకులు మనవే అనుకుంటున్నారు. కానీ మనము మన సొత్తు కానే కాము. ఆయన విలువ పెట్టి కొనేసుకున్నారు. సెకండ్ టైం కొనుక్కున్నారు ఆయన. మొదట ఆయన రూపులో, ఆయన సారూప్యంలో నరులను తయారు చేసినప్పుడు వీరు నాకు చెందినవారు అని ఆయన మనల్ని తయారు చేసుకున్నారు. ఎప్పుడైతే మానవుడు ఆయనకి ఇష్టం లేనట్లుగా కంచె తొలగించుకొని ఆ పరిధి దాటి చేయొద్దు అన్న పనిని చేశాడో, అప్పుడు అతడు దేవుని దగ్గర నుంచి ఆ సహవాసాన్ని కోల్పోయి ఆయన కంచె వాళ్ళు కోల్పోయారు. మరొకసారి దేవుడు భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడంటే, ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని సంపాదించుకొని సెకండ్ టైం మళ్ళీ మనల్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు విలువ చెల్లించాడు, క్రయధనాన్ని చెల్లించాడు. విలువ చెల్లించి ఇప్పుడు ఈ సొత్తుని, ఈ ప్రజలను ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలు అదే ఉంది కదా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉందని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. ఏంటంట తర్వాత వాడు ఏముంది? అది చదవండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి అనే మాట. ఇప్పుడు మనల్ని విలువ పెట్టి ఆయన కొనేసుకున్నారు కాబట్టి, ఇది విలువైన భూమి కాబట్టి, వెలగల భూమి కాబట్టి, మన యజమానుడికి చెందిన వారము మనము కనుక మన చుట్టూ ఖచ్చితంగా కంచె వేసుకుంటాడు ఆయన. ఈ కంచె దాటి నువ్వు వెళ్ళిపోతే ఇంకా ఆయన ఏం చేయడు తప్ప. ఈ కంచెలో ఉన్నంతసేపు యజమానుడి యొక్క సొత్తు నువ్వు. ఈ కంచెలో ఉన్నంతసేపు యజమానుడి యొక్క అండర్లో ఉంటావు నువ్వు. ఈ కంచెలో ఉన్నంతసేపు ఈ కుటుంబాలకి దేవుని యొక్క ప్రొటెక్షను ఉంటుంది. ఈ కంచెలో ఉన్నంతసేపు దేవుని యొక్క సంబంధించినటువంటి వీరు దేవునికి సంబంధించిన సంబంధికులు అనే బోర్డు ఉంటుంది మనకి. అప్పుడు సాతానుడు వచ్చి చూసి, ఇదిగో వాళ్ళకి కంచేసేసావు కదా, ఇంకా నేనేం చేయగలను అని యోబు గురించి మాట్లాడినట్లుగా మన గురించి మాట్లాడి వాడు వెళ్ళిపోతాడు. ఇది మనకి ఎలా తెలియాలి అని అంటే, ఇప్పుడు ఎందుకు మన ఫ్యామిలీ బ్లెస్సింగ్ కోసం తల మీద నూనె వేసి కుటుంబం అంతటినీ అభిషేకించడం సంవత్సరానికి ఒకసారి నేను ఎందుకు చేస్తున్నా? అన్ని సంఘాల్లో ఇది లేదు. బైబిల్లో నూనె వేసి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి ఇది చేయండి అని రాసలేదు. ముందు వెళ్ళిన సంఘాల్లో ఇది లేదు. ఇప్పుడున్న సంఘాల్లో కూడా నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థపరచబడతారు అని ఉంది.
ఇదెందుకు మనము చేస్తున్నామంటే, ఒక యాజకుడిని ప్రతిష్ఠించడానికి ఏం చేస్తారు? తల మీద నూనె వేసి అభిషేకిస్తారు. ఒక రాజుని ప్రతిష్ఠించడానికి తల మీద నూనె వేసి ప్రతిష్ఠిస్తారు. ఒకసారి చేస్తే సరిపోతుంది కదా. సంవత్సరానికి ఎందుకు చేస్తున్నారంటే, ఈ వర్తమానాలన్నిటి ద్వారా మరలా ఏం జరుగుతుంది? మనకి పాతదంతా పోయి మరలా మనము నూతన పరచబడి నూతన అభిషేక తైలముతో మన కుటుంబాలను మరలా దేవుడు దీవించి మరలా మేము మీ సొత్తు రెన్యూల్ చేసుకోవడం అంటారు కదా, ప్రతిదీ రెన్యూల్ చేసుకోవడం ఉంటుంది. మనకి ఒక కారుకు ఉంటుంది, ఒక బండికి ఉంటుంది, ఒక లైసెన్స్కి ఉంటుంది. సంవత్సరానికి లేకపోతే ఇన్ని సంవత్సరాలని రెన్యూల్ చేసుకోవడం ఉంటుంది. ప్రతిదానికి ఉన్నట్లే మనం కూడా దేవునికి మాటికి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మేము మీ సొత్తయ్యా, మమ్మల్ని మరొకసారి అభిషేకించిన ఆయన, మేము ఇదిగో అవిధేయతల చేతను అపరాధముల చేతను చచ్చిన వారముగా ఈ లోకంలోనికి వెళ్ళిపోతున్నాం. మరి మీ వాక్యం సెలవిస్తుంది మేము ప్రతిష్ఠిత జనాంగమని. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమని రాయబడి ఉంది. కాబట్టి మమ్మల్ని ప్రత్యేకపరిచావు, కాబట్టి మమ్మల్ని దీవించే తండ్రి అనే ఇంటెన్షన్తో మనము ఆ ఫ్యామిలీ బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్కి ఆ ఆలోచనతో అక్కడికి రావాలి. ఈ ఫ్యామిలీ బ్లెస్సింగ్ అంటే ఈ మీటింగ్ కోసం చాలామందికి చాలా చులకన. ఎందుకు వస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఓహో ఈరోజు అదా, మాకు తెలియకుండానే వచ్చాంలేండి, ప్రతి ఆదివారం అయితే మేము రాగానే ఈరోజు బాగానే వచ్చాం అనుకుని వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది. అంటే అప్పుడప్పుడు వచ్చే గెస్టులు అనమాట మనకి. అలా కాదు, ఈరోజు ఫ్యామిలీ బ్లెస్సింగ్ సండే అంటే మేము అసలు ఈ మధ్యలో వెళ్ళడం లేదు, ఖచ్చితంగా వెళ్ళాలి, దేవుని దీవెన కావాలి అని ఆశపడి వచ్చిన వాళ్ళు కొంతమంది. ఎప్పుడు రెగ్యులర్గా మానకుండా వచ్చేవాళ్ళు కొంతమంది. రెగ్యులర్గా వస్తున్నారు కదా అని వీళ్ళందరూ నిజంగానే చాలా దేవుని మీద ఆశ పెట్టుకొని ఈ బ్లెస్సింగ్ మీద అంత విలువగా ఎంచిన వాళ్ళు చాలామంది ఉండరు. ఈరోజు ఎందుకు మనము ఆ దినాన్ని సెలబ్రేట్ అనొచ్చు సెలబ్రేట్ చేసుకున్నామా లేకపోతే ప్రతిష్ఠించుకున్నామా ఆ దినాన్ని అనేది మీకన్నా తెలియాలి ప్రేయర్ వారియర్స్కి. అందుకే నేను మీకు ఈ వర్తమానం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు 2వ పాయింట్ ఏంటంటే, మీరు ప్రతిష్ఠించబడిన వారు. చాలామందికి ఇప్పుడు ఈ ఆదివారం పెద్ద విలువైనది కాదు వాళ్ళకి, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి రావాలనుకుంటే వస్తారు, వాళ్ళకి కుదరలేదు, ఏదైనా పెళ్ళుంది, ఫంక్షన్ ఉంది, అకేషన్ ఉందంటే వెళ్ళిపోతారు. లేదు ఏదో మాకు పనులు ఉన్నాయి వెళ్ళిపోతారు. అమ్మో ఈ రోజు కోసం నేను స్పెషల్గా అది దాటిపోతుందేమో, ఈరోజు నేను మళ్ళీ వెళ్ళి అది పార్టిసిపేట్ చేసి మరలా ఆ పని నిమిత్తం వెళదాం అని ఎవరైతే నిజంగా అనుకుంటారో, మీరు ఎలా ఎంచుతారో మీకు అలాగే జరుగుద్ది. ఆశపడి అడగండి నన్ను అంటున్నాడు ఆయన. మీరు ఆశపడి నన్ను అడిగితే ఆశపడిన ప్రాణాన్నే నేను తృప్తిపరుస్తాను. ఇప్పుడు ఒక సేవకులు ప్రతిష్ఠించుకుని ఈ దినం ప్రతిష్ఠిత దినం అని చెప్పిన తర్వాత ఆ దినాన్ని ఆ దినముగా మీరు ఎంచి ఆశీర్వాదం పొందుకోవడానికి వచ్చారా, ఆ సంవత్సరం అంతా నిజంగానే బ్లెస్ చేయబడతారు. ఇప్పుడు మన దీవెనంతా అదే. ప్రభు మాటికే చెప్తున్నారు, మీరు బ్లెస్ చేయబడినటువంటి జనాంగము. చెప్తున్నారా లేదా? మనకి చెప్తున్నారు, మీరు సెపరేట్, మీరు బ్లెస్డ్ అని చెప్తున్నాడు ఆయన. అంటే అది మనం బ్లెస్డ్ అనేం బోర్డు పెట్టుకుని తిరగక్కర్లేదు, కానీ మన బిడ్డల విషయంలో, మన విషయంలో, మన కుటుంబం విషయంలో తెలుస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఆ బ్లెస్సింగ్. మన మీదకి ఉరియొగ్గినట్లు శాతానుడు వచ్చేస్తాడు, ఒక రోగాన్ని పట్టుకుని వచ్చేస్తాడు, ఒక శోధనను పట్టుకుని వచ్చేస్తాడు, ఇంకొకటి ఏదో సమస్య తెచ్చేద్దామని వచ్చేస్తాడు. కానీ అది అలాగే గద్దించి ప్రార్థన చేసినప్పుడు వెనక్కి ఇలాంటి ఎన్ని చూసామండి ఈ సంవత్సరాల్లో. మనం చూడలేదా? మన బిడ్డల విషయంలో, మన విషయంలో, మన ఇంటి యజమానుడి విషయంలో మనమే స్వయముగా అటాక్ అయినప్పుడు దేవుడు ఎలాగ మనల్ని కనికరించి వెనక్కి తెస్తున్నారో, ఎలాగ మనల్ని ఇలా ప్రొటెక్ట్ చేస్తున్నారో అనుభవించిన వాళ్ళకి అది ఖచ్చితంగా తెలుస్తుంది. ఏమీ లేదు, లలిత గారు వస్తారు, ఆవిడ చెప్తున్నారు వాళ్ళ చెల్లెలు బండి మీద వెళ్తూ ఉన్నారంట. ఆవిడ ఎంప్లాయే. బండి మీద వెళుతుంటే ఒక పంది అడ్డొచ్చిందంట, బండికి పంది అడ్డొచ్చిందంట. ఆ పందిని గుద్ది ఆవిడ కిందన పడిపోయిందంట, తలకి దెబ్బ తగిలిందంట. తలకి దెబ్బ తగిలితే హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు భర్త వచ్చి చూడడానికి వస్తే ఈయన ఎవరు అని అడుగుతున్నారు ఆవిడ. పిల్లలు ఎవరు, భర్త ఎవరు, ఏమీ జ్ఞాపకం లేదు, ఆవిడ బ్రతుకుందంతే. ఎలా ఉంది కేసు, ఎలా ఉంది? దానికోసం కొంచెం ప్రార్థన చేయండి అమ్మా. ఇది కొంచెం ఎవరిని ఆనవాళ్ళు కట్టలేదు, ఈవెన్ భర్తను కూడా ఆనవాళ్ళు కట్టలేదు. ఆవిడ బాగానే ఉన్నారు, ఆవిడ చనిపోలేదు, ఎక్కువ ఇంజ్యూర్ అవ్వలేదు, ఏమవ్వలేదు. ఏమైంది? ఆవిడ మొత్తం కుటుంబాన్ని మర్చిపోయారు. ఏమైంది అక్కడ? ఆ యాక్సిడెంట్లో ఆవిడకి ఏం జరిగింది?
అసలు కంచె వేసి కాపాడే ప్రభువు ఎన్నిసార్లు నీ పిల్లలు అలాంటివి తప్పించబడి క్షేమంగా ఉన్నారో ఆలోచించుకోండి. ఎన్నిసార్లు మనము తప్పించబడ్డామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలానే వాళ్ళ చుట్టూ కంచె లేదా, పాపం వాళ్ళు ప్రతిష్ఠితులు కారా అంటే నేను వాళ్ళకి ఎవరికి జడ్జి చేయడం లేదు, మన వరకే మాట్లాడుతున్నాను నేను. మనమే మన గురించి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చెప్తున్నాను నేను. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, అబ్రహాము నిన్ను నేను ప్రతిష్ఠిత జనముగా చేయాలనుకుంటున్నాను, కాబట్టి నీ ఇంటి వారిని, నీ కుటుంబాన్ని, నీ సొంత ప్రదేశాన్ని విడిచిపెట్టి నేను చెప్పే స్థలానికి నీ వచ్చినప్పుడు నిన్ను నేను ప్రత్యేక జనముగా చేస్తాను. హల్లెలూయా. నిన్ను నేను సమస్త జనముల కంటే ఎక్కువగా నేను హెచ్చిస్తాను, ఆశీర్వదిస్తాను. ఎప్పుడు అంటే నిన్ను నీవు ప్రతిష్ఠించుకుని సెపరేట్ అవ్వాలి. అక్కడే ఉంటే నేను చేయలేను. నువ్వు అక్కడే ఉండి నన్ను చేసే అంటే నేను చేయలేను. నువ్వు ఎప్పుడులాగే యాజ్ యూజువల్గా ఉండిపోయి ఆ దీవెన కావాలి, ఇదిగో ఈ కుటుంబానికి ఇచ్చిన దీవెన మాకు ఇచ్చేయండి, ఆవిడని అలా బ్లెస్ చేసావు కదా మమ్మల్ని బ్లెస్ చేసేయండి, ఇదిగో వాళ్ళకి ఆశీర్వాదం వచ్చింది మమ్మల్ని కూడా చేసేయండి అంటే ఎందుకు చేస్తాడు ఆయన? నువ్వు ప్రత్యేకించుకున్నావా? ప్రత్యేకమైన జనాంగముగా నువ్వు బ్రతుకుతున్నావా? నీ కుటుంబాన్ని చూసినప్పుడు వీరు ప్రత్యేకంగా జీవించే క్రైస్తవులు అని నీ ఇంటివారిని, పొరుగువారిని, ఇరుగువారిని, చుట్టాలు చెప్పగలుగుతున్నారా? లేదే. వాళ్ళ ఫంక్షన్స్ వచ్చినప్పుడు నువ్వు కలిసిపోతావు. నీకు ఎలా ఇష్టం అంటే లోకానుసారంగా జీవించడం అంటే నీకు చాలా ఇష్టం. అవేమీ విడిచిపెట్టవు, చర్చికి మాత్రం వస్తావు. నీకు ఆ లోకానుసారమైన నైజము నీలో నుంచి బయటికి పోతే నువ్వెలా ప్రతిష్ఠిత జనం అవుతావు అని అడుగుతున్నాడు దేవుడు ఈరోజు. లోకాశులు అంటే నీకు చాలా ఇష్టం. వాళ్ళు ఎంత ఎంటర్టైన్మెంట్ ఉన్నారో చూడు మమ్మీ, వాళ్ళు ఎలా తిరుగుతున్నారో చూడు మమ్మీ, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఉన్నారో చూడు, వీళ్ళు ఎలా ఉన్నారో చూడు, నువ్వేంటి ఎప్పుడు చూసినా మమ్మల్ని ఇలాగే ఉండమంటావు, ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు మేము తిరుగుతాం, ఇంకెప్పుడు మేము ఎంజాయ్ చేస్తాం, మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏముంది మరి వాళ్ళు అలా రమ్మన్నారు మమ్మల్ని, అందుకే మేము ఆ ప్లేస్లో పెళ్ళవుతున్నా వెళ్ళిపోయాం. ఎంటర్టైన్మెంట్ అక్కడ, డాన్సులు అక్కడ, వాళ్ళు ఏం చేస్తున్నారు మేము అది చేయకపోతే మమ్మల్ని వెర్రివారుగా చూస్తారు మమ్మీ. నువ్వేం ప్రతిష్ఠించుకున్నావు అని అడుగుతున్నాను నేను. ప్రతిష్ఠించుకోవడం అంటే అదే సెపరేషన్ అంటే. బబులోనులో ఉన్నాడు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నగో. వారు మేము ప్రతిష్ఠిత జనాంగము గనుక ఆ ద్రాక్షరసము మొట్టము. మేము ప్రతిష్ఠిత జనాంగము కనుక ఆ భోజనమే చేయమండి. మేము ఏంటి భోజనానికి కూడా విడ్డూరమా? ఏ పైనుంచి దిగొచ్చారా అన్నాను తిట్టారు ఒకళ్ళు. మేము భోజనం చేయము అన్నామని. పైనుంచి దిగొచ్చారా? ఏ అన్నం తినరా వాళ్ళు ఇంట్లో? ఇక్కడ ఎందుకు తినరంట? ఒకరికొకరు మళ్ళీ మాట్లాడుకోవడం. సొంత జనాంగం అండి, సొంత జనాంగం, నో ప్రాబ్లం. మేము ప్రతిష్ఠిత జనాంగము, వి బిలాంగ్స్ టు జీసస్, అంతే తప్ప మీకు చెందిన వారము మేము కాము. దీవెన అక్కడి నుంచి వస్తుంది, అన్నదమ్ముల నుంచి కాదు, అక్క చెల్లెల నుంచి కాదు, నీ తల్లిదండ్రుల నుంచి కాదు. నా దీవెన వచ్చేది అక్కడి నుంచి, యహమందు పరమందు కూడా. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ఈ ఆదివార దినాన మీరు మీ కుటుంబాలు ప్రతిష్ఠితము చేయబడుతున్నాయి. మీరు మీ కుటుంబాలు దేవునికి ప్రతిష్ఠించబడుతున్నాయి. మేము ప్రభువుకి చెందిన వారమని, మేము రాజులైన యాజక సమూహమని, ఆయన సొత్తైన ప్రజలమని, ఆయన మేపే గొర్రెలము మేము సెపరేట్ పీపుల్ మేము అని చెప్పడానికి సపరేట్ అవుతున్నాం. ఇలా చెప్పడానికి మనకి ఎంత సిగ్గు అంటే, మేము సెపరేట్ అని చెప్తే వాళ్ళు మమ్మల్ని చూసి మూతి తిప్పుతారేమో అని భయం. మేము సెపరేట్ అండి అని చెప్తే వాళ్ళు మనల్ని దూరం పెడతారేమోనన్న భయం. కొంతమందికి భయం ఏమి అక్కర్లేదు, వాళ్ళతో కలవడమే ఇష్టం. కొంతమందికి భయాలు ఏమి అక్కర్లా, వాళ్ళతో కలవడమే ఎంత ఇష్టం అంటే, వాళ్ళు తయారైనట్లు మనం తయారవలేకపోతున్నాం, వాళ్ళు తిరిగినట్లు మనం తిరగలేకపోతున్నాం, వాళ్ళు ఎంజాయ్ చేసినట్లు ఈ లోకాన్ని రిస్ట్రిక్షన్స్ లేకుండా ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనేది చాలామంది క్రైస్తవుల బాధ, ఇలాంటి యవనస్తులైన పిల్లల బాధ. వాళ్ళ బాధ అంతా ఏంటంటే, మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసినట్లు మేము చేయలేకపోతున్నాం, మా కొలీగ్స్ ఎంజాయ్ చేసినట్లు మేము చేయలేకపోతున్నాం, వాళ్ళు తిని తాగి తిరిగినట్లు మాకు ఎందుకు ఈ రిస్ట్రిక్షన్స్? అసలు ఎందుకు మమ్మీ? నా మీద నమ్మకం లేదా నీకు? మమ్మీ చెప్తుంది వద్దు వద్దు వద్దమ్మా. నా మీద నీకు నమ్మకం ఉంటే నేను నీ కూతుర్ని. అబ్బా ఈ డైలాగ్ ఎంత బాగుంటుందో. ఆవిడ యవ్వనంలో ఏం చేసింది ఇవిడ చూసొచ్చిందా? అవును ఆవిడ కూతురే. ఆవిడ యవ్వనంలో ఎలా ఉందో నువ్వు చూసావా? అప్పటికి ఆవిడకి రిస్ట్రిక్షన్స్ ఇంత బోధ లేదేమో. ఒకవేళ సుమా ఎవరిని నేను కించపరచట్లేదు, ఈ బోధ లేదు ఆ తల్లికి అప్పుడు, ఈ రిస్ట్రిక్షన్ లేదు. చుట్టూ ఎలా ఉందో అలా చేసేసింది ఆ తల్లి అప్పుడు. ఆ తల్లికి నీకు తేడా లేదా ఇప్పుడు? తల్లి అన్నీ తెలుసుకుంది ఇప్పుడు.
సమస్తము గ్రహించింది ఇప్పుడు. అయ్యో మాకు ఆ దినాన్ని అలా చెప్పేవారు ఉండుంటే మేము ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉందమని ఇప్పుడు గ్రహిస్తుంది ఆ తల్లి. కాబట్టి ఆ తల్లి మాట నువ్వు వినాల్సిందే, ఆ బోధకుల మాట నువ్వు వినాల్సిందే. ప్రతిష్ఠించబడిన సేవకులు చెప్తున్న మాట, నీ తల్లి యొక్క బోధకు చెవి యొగ్గుము నా కుమారుడా అని చెప్తాడు అక్కడ సొలొమోను దగ్గర కదండి. కాబట్టి ఎంత బాగున్నాయి చూడండి మాటలు మీకు చెప్తున్నప్పుడు. నిజంగా సెపరేట్ అయితే ఆ బ్లెస్సింగ్ వేరని చెప్పడానికి దానియేలు ఎదురుగా నుంచున్నాడు మీకు. మేము సెపరేట్ పీపుల్ అండి, మేము ఆ ద్రాక్షరసం తాగమండి, మేము అది ముట్టమండి, మేము రేఖాబీయుల సంతతికి చెందిన వారము. మా తాత వాగ్దానం చేసుకుని ఒక ఒప్పుకోలు చేసుకున్నాడండి. మేమెవరం ఆర్డినరీ ద్రాక్షకి సంబంధించినది ఏమీ కూడా మేము ముట్టుకోము, పర్టికులర్గా కట్టబడిన బిల్డింగ్స్లో మేము ఉండము అని మా తాత అనుకున్నాడండి. కాబట్టి మేము ప్రతిష్ఠించబడిన జనాంగము కనుక, మేము రేఖాబీయులము కనుక మాకు అలా కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్స్ వద్దండి, మేము గుడారాల్లోనే ఉంటాం. ఫుల్గా మేము చాలా ఆశీర్వదింపబడిన వాళ్ళం. మమ్మల్ని దేవుడు చాలా ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే మాటకు లోబడే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రతిష్ఠించుకున్న వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు అనడానికి సాదృశ్యం అబ్రహాం అండి. నువ్వు ప్రతిష్ఠించుకుని బయటికి ఎప్పుడైతే వచ్చావో అంచెలంచెలుగా బ్లెస్సింగ్. ఎక్కడికి వెళుతుంటే అక్కడ బ్లెస్సింగ్. ఒక రాజు దగ్గరికి వెళుతుంటే ఆ రాజు గొర్రెలు ఇచ్చేస్తాడు, మందలు ఇచ్చేస్తాడు, దాసీలను ఇచ్చేస్తాడు, దాసజనులను ఇచ్చేస్తాడు, వెండి ఇచ్చేస్తాడు, బంగారం ఇచ్చేస్తాడు. అసలు ఇంకా దారిలో ప్రయాణం అయిన కొద్దీ ఆశీర్వాదమేనా లేదా చెప్పండి. ఆ దారంతా ఇదే కదండి, మన లైఫ్ జర్నీయే కదా మార్గం అంటే. ఆ లైఫ్ జర్నీ ఎందుకని వాటి మీద దృష్టి ఉంచిన వాడైనా కాదు, కానీ పునాదులు గల పట్టణముపై దృష్టి ఉంచాడు. హల్లెలూయా. అదే మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెదికి నా రాజ్యము కొరకు ప్రత్యేకపరుచుకుంటే అన్నీ ఇస్తాను. ఆ లెవెల్స్లోనికి మనం ఎదగాలి అని అంటే ఇవన్నీ కూడా చుట్టూ మన కల్చర్, మరి మన దేశము, మన కల్చరు, మన చుట్టూ ప్రజలు, మీ బంధువులు, మీ చుట్టాలు, మీ రక్త సంబంధికులు ఉంటారు. ఇవన్నీ ఏం చిన్నారి వింటున్నావు కదా, వింటున్నావా? అంతే తప్ప ఒకేసారి ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అబ్బాయి పరిగెత్తిపోయావు, అక్కడ పాస్టమ్ చూడరు కదా, అవి హైడ్ చేసుకోండి. అవన్నీ ఎవరికి నష్టం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు ఒకసారి జ్ఞానం తెచ్చుకోండి. అయిపోయినాయి గతించిన సంవత్సరాలు. 2024 వరకు నీ ఇష్టం వచ్చినట్లు చేసావు. చర్చిలో ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ఉంది అంటే ఎంత పెద్ద ఫంక్షన్ అయినా మానుకోవాలి నువ్వు. ఈ 8వ తారీఖు ప్రతిష్ఠించబడినది ఈ కుటుంబము. అమ్మో నా కొడుకు బయటకు వెళుతున్నాడు, ఎలా తిరుగుతున్నాడో నాకు తెలియదు, మా అమ్మాయి బయటకు వెళ్ళి కాలేజీకి వస్తుంది ఎలా, కానీ ఒకసారి ఆయన కంచెలోనికి నేను తెచ్చేసి ఆ రోజు ప్రతిష్ఠించి నా బిడ్డలను అక్కడ కూర్చోబెట్టేస్తే ఆయనే కంచె వేసుకుంటాడు. ఇలా ఏ తల్లైనా భావించింది అనుకోండి, అదే జరుగుతుంది. ఆ తల్లి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు దేవుడి గురించి, నేను అదే చేస్తాను. నీ మనసులో యోచన చేసుకుంటున్నారు ఎక్కడ? బాబేలు గోపురం దగ్గర. మేము ఆకాశాన్ని అంటున్నంత బిల్డింగ్ కట్టబోతూ ఉన్నాం మేము. అమ్మో వీళ్ళు మనసులో నిశ్చయించుకున్నారు, వీళ్ళ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని ఎవడో ఆపలేడు అంటాడు ఆయన. మనం చెడ్డ విషయాలకి కూడా హృదయంలో నిశ్చయించుకుంటాం, దాన్ని ఆపలేరు ఎవరు. ఎంత చెప్పినా వినరు. ఒకసారి వాళ్ళు ఇంక నిశ్చయించుకున్నారంతే, నేను వెళ్ళాలంటే వెళ్ళాలంతే, నేను వెళ్ళాలి మమ్మీ, నేను వెళ్ళాలంటే వెళ్ళాలి. నేను చిన్నపిల్లల గురించి చెప్తున్నాను కానీ పెద్దవాళ్ళు మరి దానికి ఇంకా ఎవరు నానాలో తెలియక చిన్నపిల్లల గురించి చెప్తున్నాను. మీరు అందరూ చిన్నపిల్లలే కనుక చెప్తున్నా. దేవుని దగ్గర మేము వెళ్ళాలంటే నా మనసులో ఒక్కసారి అనుకున్నానంటే నన్ను ఎవడో ఆపలేడు అంటాడు ఒకడు వచ్చి. నన్ను ఎవడో ఆపలేడు అంతే. ఇంకా ఇలా మగపిల్లలు చెప్తూ ఉంటారు, తల్లికి చెప్తారు, తండ్రికి చెప్తారు. పాస్టమ్మ గారు నేను చెప్పాను కానీ మా అబ్బాయి మాట వినలేదండి. ఫోన్లేండి కనిపెట్టి ప్రార్థన చేద్దాం అంటాను నేను. ఫోన్లేండి కనిపెట్టి ప్రార్థన చేద్దాం. ఎన్నోసార్లు పిలుస్తున్నాం రావట్లేదు. వచ్చి నాకు సాక్ష్యాలు చెప్తున్నారు. 7 గంటల ఆరాధన అయిన తర్వాత నా భర్త వ్యసనాలు విడిచిపెట్టేశారు. హల్లెలూయా. ఎంత గొప్ప గొప్ప సాక్ష్యాలు ద్రాక్షవల్లి గారు చెప్పారు. ఆవిడొచ్చి సాక్ష్యాలు ఇవి. అక్కడికి వచ్చి వాళ్ళ హృదయంలో నిశ్చయించుకుని కూర్చున్నారు. అక్కడ హృదయంలో నిశ్చయించుకుని కూర్చుంటే ఏం జరిగింది? ఆ భర్త రాలేదు, అద్భుతం జరిగింది అక్కడ. నీ హృదయంలో కాపరి పిలుపునిచ్చారు. 8వ తారీఖున మేము ఖచ్చితంగా సిద్ధపడిన మనసులతో ఉపవాసంతో మా కుటుంబముగా వచ్చి ప్రతిష్ఠిత ఆరాధనలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. ఎవ్రీ సండే లాంటిది కాదు ఈ సండే అని నువ్వు భావిస్తే ఆయన భావిస్తాడు. నీకు ఎవ్రీ సండే కామన్ క్యాజువల్, నువ్వు ఎప్పుడు వచ్చిన 10కో 11కో వస్తే ఆయన కూడా నిన్ను క్యాజువల్గానే చూస్తాడు. ఇక్కడ చెప్తున్నాడు, నేను చాలా ప్రత్యేకించబడిన జనాంగం అని. అబ్రహాం అన్నీ విడిచిపెట్టి ఎప్పుడైతే బయలుదేరి వచ్చాడు. 12 చూడండి.
అవును, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. చాలండి, ఈ మాటే చెప్పారు దేవుడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ నేను నిన్ను ఇలా ప్రతిష్ఠిత జనముగా చేస్తాను, ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, అంచెలంచెలుగా నిన్ను హెచ్చిస్తానని దేవుడు చెప్పిన మాట ఎంత స్పష్టంగా నెరవేర్చబడిందో మనం ఖచ్చితంగా అబ్రహాం గారి విషయంలో చూసాం. అంటే ప్రతిష్ఠించుకుని సెపరేట్ అవ్వడం అనేది నేను మాట్లాడుతున్నానే ఈరోజు. ఒకటి, మనము ప్రతిష్ఠించబడిన వారము దేవునికి. ఇంకొకటి, మన చుట్టూ కంచె వేసుకున్నామంటే మనము చాలా విలువైన వాళ్ళము దేవునికి. ఆయన మనల్ని వెలపెట్టి కొనుక్కున్నారు. ఆయన సెపరేట్ చేయడం అనేది దేవుడు ఫస్ట్ నుంచే చేస్తాడు. ఆది కాండంలో మీరు చూస్తారు, వెలుగును చీకటిని ఆయన వేరుపరచాను, పై జలాలను క్రింది జలాలను వేరుపరచాను. ఆయన సపరేట్ చేస్తాడనమాట. ఆ పీపుల్ వేరు, ఈ పీపుల్ వేరు, ఆ నీళ్లు వేరు, ఈ నీళ్లు వేరు, ఆ జనాంగం వేరు. మీరు వెళుతున్నప్పుడు అనేకమైన జనాంగాలు మీకు తగులుతూ ఉంటారు, కానీ వాళ్ళందరూ వేరు. వాళ్ళలాగా మీరు మారిపోవడానికి ట్రై చేయకండి. మీరు వేరే, మీరు నా సొత్తైన జనం. ఈవెన్ వాళ్ళ డ్రెస్సింగ్ వైపు కూడా వెళ్ళిపోకండి. మీరందరూ మంచిగా వీళ్ళని చూడంగానే మీరు క్రిస్టియన్సా అడిగేంతగా మన యొక్క ప్రవర్తన ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అలా అడగాలంట. వాళ్ళ జనాంగాన్ని చూసినప్పుడు మీరు ఆయనకి చెందినవారా అని అడగడం ఆయనకి చాలా ఘనత అంట. హల్లెలూయా. మన వేష భాషలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క నెమ్మది, మన క్షమాపణ, మనల్ని చూసినప్పుడు వీళ్ళ క్రైస్తవులా అని ఇతరులు అడిగినప్పుడు దేవుని నామానికి ఘనత. కాబట్టి అబ్రహామును చూసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయి వారి దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడని తెలుసుకొని అబీమెలెకు వచ్చి ఏం చేస్తాడు? కాంప్రమైజ్ అవుతూ ఉంటాడు. ఇస్సాకు దగ్గరికి వచ్చి నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మేము గ్రహించాము గనుక మేము మీతో వారు చేయాలని ఇష్టపడట్లేదు, కాంప్రమైజ్ అవ్వాలని మేము ఇష్టపడుతూ ఉన్నాం. కాబట్టి నీకు ఇష్టమైతే మేము కాంప్రమైజ్ అవుతాం. సరే, నేను కూడా నీ దగ్గరికి రాను, ఏమీ చేయను, నువ్వు కూడా నా దగ్గరికి రావద్దు, ఏమి మన మధ్యలో ఏమి వారొద్దు, కానీ మనం సంధి చేసుకుందాం అంటాడు ఆయన. అంటే ఎందుకని? వారితో వారి దేవుడు ఉన్నాడన్న సంగతి వారు ఏమి రాత్రికాల సమయంలో వెలుగులాగా ప్రత్యక్షమైపోయి వాళ్ళ దేవుడు చూడలేదు. వాళ్ళు వీళ్ళ ఆశీర్వాదాన్ని చూసినప్పుడు వాళ్ళ దేవుడు వారితో ఉన్నారన్న సంగతి వాళ్ళు తెలుసుకోగలిగారంట. మరి మనం ఆశీర్వదింపబడకపోవడానికి కారణం మనమే, మన ప్రవర్తనే. కంచె దాటి అవతలకి వెళ్ళిపోయేటువంటి మన బిహేవియరే. అలా వెళ్ళిపోవడానికి ఒక సొలొమోను మనకి కనబడతాడు. ఆయన ఎన్ని మాటలు చెప్తాడో దేవుడు సొలొమోనుకి. అసలు దావీదు ఎంత జ్ఞానాన్ని ఇస్తాడో సొలొమోనుకి. దావీదు తల్లి యొక్క ఉపదేశం కూడా సొలొమోనుకి కలుగుతుంది. దేవుడు కూడా డైరెక్ట్గా చాలా జ్ఞానాత్మను సొలొమోనుకి ఇచ్చి నీకు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఇస్తా, నీకు సంపదతో పాటు జ్ఞానాన్ని, జ్ఞానముతో పాటు సంపదని. దేవుడే జ్ఞానం ఇస్తే అది ఎలా ఉంటుందండి? అలాంటి జ్ఞానం ఇస్తే ధర్మశాస్త్రాన్ని రాజు అయినవాడు, ఇజ్రాయేలీలకి రాజు అయినవాడు ధర్మశాస్త్రాన్ని తన చేతితో రాయాలి. రాజు అయినవాడు ఐగుప్తు రథాలను గుర్రాలను సంపాదించుకోకూడదు. రాజు అయినవాడు బహుభార్యత్వానికి లోబడకూడదు. రాజు అయినవాడు సో అండ్ సో విషయాలు చేయకూడదని చాలా క్లియర్గా ధర్మశాస్త్రంలో రాయించేశారు దేవుడు. అవన్నీ రాయబడి ఉన్నాయి బైబిల్లో. ఏమేమి విషయాలు దేవుడు చెప్పారో అవన్నిటికీ ఆపోజిట్గా చేశాడు సొలొమోను. ఏ చేతులతోటైతే దేవుని మందిరం కట్టాలని దేవుడు చాలా ఇష్టపడి ఆశపడి, దావీదు నీ చేతులు వద్దయ్యా, నీ చేతులు రక్తపాతంతో నిండి ఉన్నాయి, నువ్వు మంచోడివే, నీ హార్ట్ చాలా మంచిదే, కానీ నీ చేతులు బాగాలేవు, రక్తం ఒలికించి చాలా యుద్ధాలు చేసావు కదా, నీ కొడుకు టైంలో ఒక్క యుద్ధము లేకుండా చేస్తాను. ఎంత గొప్ప విషయం అండి. అసలు రాజులకి యుద్ధాలు లేకుండా ఉండడం అంటే మహాభాగ్యం అన్నమాట. అది నీ కొడుకు సమయంలో యుద్ధాలు ఏమి ఉండవు. అతని పేరే సొలొమోను, అంటే సమాధానము. సమాధానం నీ కొడుకు పేరే అది. కాబట్టి అతని కాలం అంతట్లో సమాధానం ఉంచుతాను నేను. అతడు పీస్ఫుల్గా మందిరాన్ని కట్టాలి సుమా, ఏ టెన్షన్స్ వద్దు, ఇంకా సమాధానంగా నా మందిరాన్ని కడతాడులే, నేను ఇంకా వాగ్దానం చేస్తున్నాను నీకు అని చెప్తే, ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టించాడో అదే చేతులతో అన్య దేవతలకి బలిపీఠాలు, గుడులు కట్టించాడండి. పోనీ కట్టించకుండా వీళ్ళు ఏదో ఎటో పోతున్నారులే ఈ ఆడవాళ్ళు అనుకుంటే పోనీ సరిపోను. కాదు, ఆ భార్యలు ఎవరెవరో, స్త్రీలు ఎవరెవరో, వచ్చిన పిల్లలు ఎవరెవరో, వీళ్ళందరూ నాకు ఒక గుడి కట్టు, నా దేవతకు ఒక గుడి కట్టు, నాకు ఇది కట్టు, నాకు బలిపీఠం కావాలి, కొండ మీదకి వెళ్దాం వస్తావా అంటే వెళ్ళిపోయాడు ఈయన. అదే అంటే ఈయన ఏం చేశాడు? కంచె దాటి బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఎంత భయంకరమైన విషయం.
ఇంత బ్రతికి మనము అనేక సందర్భాలలో కొన్ని ప్రతిష్ఠించుకున్నటువంటి నిర్ణయాలను విడిచిపెట్టి మనం కూడా అటువైపు వెళ్ళిపోతూ ఉంటాం. మేము ఏ విగ్రహానికి మొక్కలేదండి అంటూ ఉంటారు. మన నిర్ణయాలే విగ్రహాలు కదా, మన ఆలోచనలే విగ్రహాలు కదా. అనేక సందర్భాలలో నువ్వు దేన్ని అధికంగా లోకాన్ని ప్రేమిస్తున్నావో ఆ లోకమే నీకు ఒక విగ్రహం కదా. లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ నీకు విరోధంగా విగ్రహాలే అవి. శరీరాశ, ఎంతసేపు ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, ఏమి ఎంజాయ్ చేద్దామా, ఎక్కడ తిరిగొద్దామా, ఎక్కడికి ప్రయాణం చేద్దామా, ఏమి ఎంటర్టైన్మెంట్, అసలు చాలా రోజులైంది నా జీవితానికి ఎంటర్టైన్మెంటే లేదు అని రక్షించబడిన తర్వాత ఆ మాట నీ నోట్లోంచి రాకూడదు. నీ ఆట పాట సంతోషం అంతా దేవుడే అయి ఉంటాడు కాబట్టి నీకు ఆ థాట్ రాదు. యాక్చువల్గా అయితే నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ అది, ఆ థాట్ రాదు అసలు. ఎక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామనే థాట్, ఎందుకంటే అన్నీ ఆయన అయి ఉంటాడు అక్కడ. ఆయనలో దావీదు చూడండి, రాత్రి పరవశం, పగలు పరవశం, ఏం చేసినా నేను ఆ మందిరావరణలో గడిపితే చాలు. అదేంటయ్యా ఎంటర్టైన్మెంట్కి రావా? లేదు, నా దేవుని మందిరంలో ఆ పాటలు పాడించుకోవడమే. హల్లెలూయా. ఆ 1000 మంది గాయకులను పెట్టుకుని కొత్త పాట ఏదైనా రాసేద్దామా 24 గంటలు, ఆ పాటకి తగిన రాగాన్ని సమకూర్చుదామా, దానికి సంబంధించిన ఏ ఇన్స్ట్రుమెంట్తో పాడదగినది కూడా రాస్తాడు దావీదండి. తాళము, ఈ రాగము, ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్తో ఈ పాట పాడదగినది అని రాస్తాడు. ఇంక 24 గంటలు ధ్యాస అంతా, ఆశ అంతా దేవుని కొరకైనది. అందుకనే దేవుడికి దావీదంటే ఎంత ఇష్టం అంటే, రాజ్యాన్ని ఇస్తాడు, సంపదనిస్తాడు, బంగారాన్ని ఇస్తాడు. ఆయన జీవితంలో తప్పుంది అయినా సరే ఆయన తెలియకో తెలుసో చేశాడు, క్షమించాడు. ఆ తర్వాత మరలా ఎప్పుడు అటువైపుకు తిరగలేదు, లోకం వైపుకు కూడా తిరగలేదు దావీదు. దేవుని తట్టే తన యొక్క కనులెత్తు, ఆకాశము తట్టు నా కనులెత్తుచున్నాను అంటాడు. ఆయన నా సహాయము నీవే అంటాడు. నీ సహాయంతో నేను ప్రాకారాలు దాటేస్తాను ప్రభు అంటాడు. నా హృదయాన్ని, ఇంకా అసలు ఆ హృదయం అంతా ఆయనతో. మరి ఉదయం లేవగానే నా కన్నులు తెరవగానే ఏంటంట, ఆయన రాత్రి జాముల యందు నా కన్నులు తెరవబడిపోతున్నాయి. జుంటి దేనే దారుల కంటే మధురమైన నీ వాక్యాన్ని ధ్యానము చేయడానికి నా హృదయం మండిపోతుంది అంటాడు ఆయన. రాజండి, రాజుగారి యొక్క, ఇప్పుడు మన సొలొమోన్ గారిని చూస్తే అర్థమైపోద్ది మీకు రాజు అంటే ఎలా ఉంటాడో. ఈ రాజుగారికి తెల్లారలేస్తే ఐగుప్తుకి వెళ్దామా, ఆ గుర్రం తెద్దామా, ఈ కారు కొందామా. ఆ రోజుల్లో గుర్రాలే కార్లు. అంటే ఐగుప్తు అంటే గుర్రాలు వేరేగా ఉంటాయి, ఇంకొక అంటే దేశానికి వెళ్ళిన గుర్రాలు. ఈ గుర్రాలను తెచ్చి వాళ్ళకి రథశాలలు కడతాడు, మళ్ళీ రథాలు కొంటాడు, దానికి తెచ్చి ఇంకా ప్రత్యేకమైన భవనాలు కడతాడు, మళ్ళీ వెళతాడు, అక్కడ నుంచి అమ్మాయిలను తెస్తాడు. ఇక ఆయన జీవితకాలంలో 1000 మంది భార్యల్ని పెళ్లి చేసుకోవడమే. లోకాశ, శరీరాశ ఎలా ఏలుబడి చేసి ఆయన ప్రతిష్ఠించబడిన జ్ఞానవంతుడైన రాజైన దేవునికి ఇష్టుడు యదీద్య. ఎప్పుడో ఒకసారి నిన్ను చూసి దేవుడు నా ప్రియ కుమార్తె అన్నాడు అనుకోండి, ఇది నువ్వు ముసలైపోయే వరకు ఉండదు. అదే ఆ రోజుకు నువ్వు ప్రియంగా కనిపించావు కాబట్టి నిన్ను దేవుడు నా ప్రియ కుమార్తె అని పిలిచారు. అలా జీవితం అంతా నిలవబెట్టుకోవాలి కదండి. ప్రతిష్ఠించబడిన జీవితం జీవిస్తేనే. ఇప్పుడు యదీదిగా మిగలేదు. దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు సరిగ్గా లేవు సొలొమోను, లోబడు, నువ్వు సరిగ్గా లేవు. సొలొమోను ఏంటి, ఆ అన్యులతో నీకు సహవాసం ఏంటి, ఆ అన్యుల భార్యలేంటి నీకు, అసలు అన్య దేవత అంటే అక్కడ కూడా క్షమించుదామని చూశాడండి దేవుడు. అక్కడ కూడా క్షమించుదామని చూశాడు. కానీ అప్పటికే సొలొమోను హృదయాన్ని వారు త్రిప్పేశారంటండి. అప్పటికే సొలొమోను హృదయాన్ని ఆ దేవతలు అంటే ఆ స్త్రీల తట్టు తిరిగిపోయాడు, ఆ దేవతల తట్టు కూడా. ఆ హృదయము ఎంత జ్ఞానవంతుడు ఎలా అయిపోతే నీవు నేను ఏ పాటి వారం ఈరోజు. మనము దేవుని సొత్తు అయిన ప్రజలం, ఆయనకి ప్రతిష్ఠించబడిన వారము. ఈ ఫ్యామిలీ బ్లెస్సింగ్లో ఆదివార దినాన మనమందరం కూడా ఆ ఇంటెన్షన్తో రావాలన్న ఉద్దేశంతోనే ఈ వాక్యము నేను మీకు చెప్తున్నాను. ఇంకా నోవహ గారి కుటుంబం గురించి దేవుడు ఏమన్నాడంటే, ఈ తరము వారిలో నీవు నమ్మకస్తుడు. ఏ తరం అంటండి, భయంకరమైన తరం అది. ఆ రోజుల్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఇంక 24 గంటల పెళ్ళిళ్ళు ఫంక్షన్సే. ఆ రాసుంది కాబట్టే చెప్తున్నాను నేను. నవకాలంలో ఏం చేశారంటే జనులు అంటే కాన్సన్ట్రేషన్ అంతా సాయంకాలం అయితే పిజ్జా, బర్గరా, చాట, ఇంకా నాకు మిగతా పేర్లు తెలియవు. మిడ్ నైట్ బిర్యానీయా, డే నైట్ బిర్యానీయా, లేకపోతే ఇంకొక బిర్యానీయా, ఇంకొక చాట, కొండ బిర్యానీయా, బకెట్ బిర్యానీయా, ఇంకా మరి నాకు తెలిసినవి ఇవే. నేను విన్నాను తప్ప ఎప్పుడు తినను కూడా. మిమ్మల్ని తినొద్దని నేను చెప్పట్లేదు, మీరు తినండి, సంతోషంగా ఉండండి. దాని గురించి అంటే ఇంక ధ్యాస అదేనంట. ఆ రోజులు, ఈరోజు కాదు, ఆ రోజుల్లో కూడా అలాంటి బోళ్ళు ఉన్నాయి. ఆ రోజుల్లో ఈ నోవహు కాలంలో
ఆ యొక్క దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయిన కాలం అంటది. భయంకరం. పెండ్లికి ఇచ్చుకొనుచు, పెండ్లికి తీసుకొనుచు, బిల్డింగ్స్ కట్టుకుంటూ, సంపదను విస్తరింపజేసుకుంటూ, భయంకరమైనటువంటి వ్యసనాలతో కూడిన ఆ టైంలో నోవహు చాలా నీతిమంతుడుగా దేవునికి కనిపించాడు. ఆయన కుటుంబం సుమా, నేను మాట్లాడుతున్నది ఈరోజు కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. ఈ మెసేజే నేను ఆదివారం చెప్పాను అనుకోండి, అయ్యో దాటిపోయింది ఆదివారం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారేమోనని నేను ఫ్రైడే చెప్తున్నాను. ఇది వినన్నా కొంతమంది దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆ బ్లెస్సింగ్ రిసీవ్ చేసుకుంటారు అని. నోవహు తన ఒక్కడే నీతిమంతుడు కాడంట, ఇంటి వారితో. హల్లెలూయా. తన కొడుకు నోవహు ఏం చెప్తే అది వింటాడంట. కోడలు నోవహు ఏం చెప్తే అది వింటుందంట. భార్య నోవహు ఏం చెప్తే అది వింటుందంట. రెండో కొడుకు నోవహు ఏం చెప్తే అది వింటాడంట. ఆ వాడ కట్టించేటప్పుడు పనివాళ్ళు వచ్చారంట నోవహు దగ్గరికి. కీలు పని చేసేవాళ్ళు వేరు, కర్రలు మోసేవారు వేరు, ఆ కర్రలు తెచ్చి కొట్టేవారు వడ్రంగి వాళ్ళు వేరే వేరే. మొత్తం అంతా నోవహు ఒక్కడే. 500 సంవత్సరాలకి నోవహుని పిలిస్తే నోవహు అన్ని సంవత్సరాలు కడుతూ కూర్చుంటే ఒక్క ఆయనే కట్టలేదు, పనివారిని పెట్టుకుని జీతాలు ఇస్తాడు ఈయన. ఆ పనివాళ్ళు వచ్చిన వాళ్ళకల్లా సువార్త చెప్తాడు మన నోవహు. అయ్యా వినండి, అమ్మ వినండి, దేవుడు నమ్మదగినవాడు, ఆయన రాబోతున్నాడు. ఆయన గాస్పల్, ఆయన సువార్త ప్రకటించాడండి. నోవహు కూడా సువార్త ప్రకటించాడు. జలప్రళయం రాబోతూ ఉంది. దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ వాడను కట్టిస్తున్నాడు. మీరందరూ దయచేసి నేను చెప్పిన రోజు నాతో పాటు రండి, మీరు రండి, రండి, వినండి, రక్షించబడండి. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సువార్త అదేనా? సభల్లో ఇంకేమన్నా కొత్త మాట ఉందా మీకు? ఒక ఆటో బయటికి వెళ్ళింది అంటే రోడ్డు మీదకి ఇంతకంటే గొప్ప విషయాలు, కొత్త విషయాలు ఏదీ తేదు. ఆ యొక్క క్రైస్తవ్యము పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆ 3 మాటలు: రండి, వినండి, రక్షించబడండి. హల్లెలూయా. ఆ రోజు నోవహు చెప్పింది అదే, రండి, దయచేసి నేను చెప్పినవి వినండి బాబు, మాతో పాటు ఈ వాడలోనికి వచ్చి రక్షించబడండి. ముందా జీతం ఏదో ఇచ్చే నోవహు రోజు చెప్పిందే చెప్తావు. కొంచెం ఉంటే ఇంక ఈయన పిచ్చేమో అని ఇద్దరు జీతాలు ఇలా లెక్క పెట్టుకుని అడిగేవారట. ఈయన పిచ్చేమో చరిత్రకారులు రాస్తారనమాట, ఇమాజినేషన్ అవి. ఈయనకి కొంచెం బాగా ముసలైపోయాడు కదా, ఇంకా పిచ్చి అయ్యి ఉంటుంది. అదేదో ముందు ఇచ్చేయను ఆయన, వస్తాలే, ఓకేలే బాయ్, ఈ రోజుకని వెళ్ళిపోయేవారట. మళ్ళీ రేపు వచ్చినప్పుడు నోవహు చెప్పాడు. అప్పుడు వీళ్ళు ఇంతమంది నాన్నగారిని వ్యతిరేకిస్తూ ఉంటే, మామూలుగా మన ఇంట్లో ఉన్న మగపిల్లలు లాంటి వాళ్ళు అయితే, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు డాడీ, చెప్పడం ఆపు అంటారా లేదా నాకు చెప్పాలి. మమ్మీ మా ఫ్రెండ్స్ దగ్గర అలా మాట్లాడుకు, నువ్వు సైలెంట్గా ఉండు, తీసుకెళ్తున్నాను కానీ ఫంక్షన్కి నువ్వు ఎక్కువైపోకు అంటారండి. అంటారు, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు అలా చేయకు డాడీ, నువ్వు రాకు అసలు మా ఫంక్షన్కి, మమ్మీ నువ్వు మాట్లాడుకు. ఎందుకని? నువ్వు కానీ దేవుని గురించి చెప్పేస్తావు, లేకపోతే నిన్ను చూస్తే క్రైస్తవులు అనేసుకుంటారు. ఇవ్వండి ఈ రోజుల్లో పిల్లలకి. కానీ నోవహు పిల్లలు అంతమంది క్రిటిసైజ్ చేస్తూ నోవహును చూసి నవ్వుతూ ఉన్నా, నిజంగా అది గొప్ప విషయమే కదా, చెప్పండి. నిజంగా నాకు చాలా పెద్ద విషయం అండి అది. అసలు మనం అది నెగ్లెక్ట్ చేయకూడదు. నీ మాట నీ పిల్లలు వినాలి ప్రియమైన దేవుని బిడ్డ. నీ మాట నీ ఇంటివారు వినాలి. నువ్వెవరివైతే వస్తున్నావో మందిరానికి, నీ మాట, నువ్వు చిన్నపిల్లవి అయితే నీ మాట వినాలి. నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను 20sలో ఉండగానే దేవుడిని నా సొంత రక్షకుడిగా స్వయంగా అనుభవించి తెలుసుకున్న తర్వాత కొన్ని రోజులు నా తల్లి, నా తండ్రి, నా ఇంటివారు అంటే మా మదర్ సైడ్ వాళ్ళందరూ క్రైస్తవులే. కానీ నేను వెళుతున్న ఆ డెప్త్లోనికి వాళ్ళు గ్రహించలేకపోయారు. అది అంటే ఏంటది? నేను వెళుతున్న ఆ ప్రార్థనలు, ఆ ఉపవాసాలు, దేవునితో సహవాసాన్ని గ్రహించలేక, ఇదేంటో పెంతెకొస్తేల దగ్గరికి వెళుతున్నట్లుంది, ఏంటంటో ప్రార్థన చేస్తుంది, ఏంటంటో అవుతుందని మా మమ్మీ మా నాన్నగారు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత నాకు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, వెళ్ళిపోవాలి అంటే మా అమ్మగారు కొంచెం ఎర్రగంటగానే అంటూ ఉండేవారు ఆ ప్రార్థనల్ని. ఆ తరువాత అక్కడే అంటే ఇదివరకు అమ్మ ఉన్నంతసేపు ఎలా ఉంటుందంటే, మనకు పెళ్ళైపోయినా, మనం ఎదిగిపోయినా, మన పిల్లలు పుట్టేసినా కొంచెం మన మీద అథారిటీ చేస్తూనే ఉంటారు తల్లులు. అంతే కదా, తెలిసిన విషయమే మీ అందరికీ. అమ్మ ఉన్నంతసేపు అది జరుగుతూనే ఉంటుంది, మనం భయపడాలా అమ్మకి అసలు. అయితే ఆవిడ రమ్మనే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే వెళ్ళిపోవాలి, నేను ఇక్కడికి వచ్చేయాలి ప్రార్థనకి, కానీ ఉండమంటారు అక్కడ. మనకి ప్రార్థనలు అయిపోతూ ఉంటాయి. చాలా ఇలాగ కొంచెం గందరగోళం, నాకు చాలా కష్టం అవుతూ ఉంటుంది. నా భక్తి జీవితానికి కష్టం అవుతూ ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత నేను ఒక్కదాన్నే కదా ఇంట్లో రక్షించబడ్డాను. ఇప్పుడు బాగా రక్షించబడ్డాను. వాళ్ళందరూ క్రైస్తవులే కానీ నామినల్. ఇప్పుడు నేను ఒక్కరిదాన్నే ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు గృహం కట్టుకున్నప్పుడు
గృహప్రవేశం. అప్పుడు మా నాన్నగారు అర్ధరాత్రి ముహూర్తం పెట్టారనమాట. క్రైస్తవులు వాళ్ళు, లూథరన్ చర్చికి సంబంధించిన వాళ్ళే. కానీ నాన్నగారు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో ఆచార్య గారని వీళ్ళని వాళ్ళని కొలీగ్స్ అనమాట. ఆయన ఏదో చెప్పారంట మంచి ముహూర్తం. చెప్పినప్పుడు రేపు రాత్రి ఏమో ఇలా పాలు పొంగిస్తాం, మార్నింగే మనకి క్రిస్మస్ కాబట్టి నువ్వు బయలుదేరి 23నే వచ్చేయమ్మా అని మా అమ్మగారు చెప్తున్నారు. అప్పుడు నేను చెప్పాను, అమ్మ మీరు అది ఏం పొంగించుకుంటారో పొంగించేసేయండి, ఆ కార్యం ఏం చేసుకుంటారో మీరు చేసేసుకోండి, నేను క్రిస్మస్కే వస్తానమ్మా అని ఫోన్ చేశాను. నేను ధైర్యం తెచ్చుకుని, ధైర్యం ఉండాలి అప్పుడు మాట్లాడాలంటే, చాలా ధైర్యం తెచ్చుకొని నేను చెప్పినప్పుడు ఈవిడ ఆలోచించుకొని, ఇంకా తను రాకపోతే మనమేంటి గృహప్రవేశం చేసుకుంటాం, పిల్ల రాకపోతే ఎలా అవుతుంది, కాబట్టి వద్దు ఆ రోజు మానేద్దాం, తను వచ్చిన రోజునే, టైం చెప్పిన రోజునే, తను ప్రార్థన చేసిన రోజునే మనం పెట్టుకుందాం. హల్లెలూయా. అది అయిపోయింది. వాళ్ళు మారిపోయారు, ఒక్క రోజులో మారిపోతారు, అంతే. అది నీవు ప్రతిష్ఠించుకుని ఉండు, భయపడొద్దు, మారిపోతారు, ఒక్క రోజులో మారిపోతారు వాళ్ళు. అప్పుడు నేను వెళ్ళిన రోజే ఆ ఉదయకాల సమయంలోనే అవన్నీ కూడా జరిగించడానికి వాళ్ళు ఆ రోజు నుంచి తర్వాత నాన్నగారు అమ్మ నా దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు. వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు స్ప్రింకిల్ బాప్తిస్మం తీసుకున్నది కాదు, ఇక్కడికి వచ్చారు. మన బీచ్లోనే ఒక కేరళ నుంచి వచ్చిన పాస్టర్ గారిని పిలిచాము, నీతోటి కదా, స్వాతి బ్యాచ్ అనమాట అమ్మగారు వాళ్ళు, మా మమ్మీ మా డాడీ స్వాతి బ్యాచ్. ఆ బ్యాచ్లో వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు. ఆ రోజు నుంచి వాళ్ళు ప్రతిష్ఠించబడ్డారు. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండడం మొదలుపెట్టారు. నేను చెప్పిన ప్రతి మాట వాళ్ళు వినడం మొదలుపెట్టారు. నేను ఏ రోజు చెప్తే ఇంకా ఆ రోజే, ఏం ప్రార్థన చెప్తే ఆ ప్రార్థనే. ఇవన్నీ కూడా ఎలా మారిపోయారు వాళ్ళు, అంతే. నీవు ప్రతిష్ఠించుకున్నావు కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు ఆ బ్లెస్సింగ్ చూశారు, చాలా బ్లెస్సింగ్ చూశారు వాళ్ళు. ఇది అక్కడ జరిగింది. అంటే నా జీవితంలో అలా జరిగింది. కాబట్టి ఈరోజు నోవహు జీవితంలో జరిగింది అదే అంటే నేను ఒక్కరిదానే రక్షించబడ్డాను. నన్ను శాసించేది మమ్మీ కాదు, నన్ను శాసించేది డాడీ కాదు, అక్కడ నుంచి ఆ ఇంటిని శాసించేది నేను. హల్లెలూయా. ఎందుకని? రక్షించబడిన వారి యొక్క ఆధిక్యత, అది ప్రతిష్ఠించుకున్న వారి యొక్క ఆధిక్యత. ఈరోజు కీర్తిని అడుగుతారు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ, అమ్మ ఇది చేద్దామా అది చేద్దాం, అవునా కాదా చెప్పు నాకు అడుగుతారు. లేదు డాడీ మనం ఇలా చేయొద్దు, ఇలాగే చేద్దామంటే, సరే పాప అదే చెప్పింది కదా అదే చేద్దాం. ఎందుకని? ఆవిడ ప్రతిష్ఠించుకుంది. హల్లెలూయా. మీరందరూ కూడా అంతే, మీరు ఆ విధంగా హెడ్గా మారాలి ఆ కుటుంబానికి. అది మీకు మీరుగా తెచ్చుకుంటే కొంతమంది వాళ్ళ కాళ్ళే తెచ్చుకుంటారు, నేను చెప్పిన మాట వినాలంతే అంటారు. అది అవ్వదు, ఎవ్వరు వినరు నీ మాట, ఎవ్వరు వినరు నీ మాట. దేవుడు నీకు అధికారం ఇస్తే తప్ప. హల్లెలూయా. దేవుడు నీకు అధికారం ఇస్తే అందరూ నీ దగ్గరికే సలహాకు వస్తారు. ఎలాగనో నోవహును దేవుడు ప్రేమించాడండి. ఇతడు ఈ తరము వారిలో నీతిమంతుడు అన్నాడండి. ఆ తర్వాత అతని మాట వినేట్టు బిడ్డలకి చేశాడండి. కుమారులు విన్నారు, కోడండ్రు విన్నారు. అందుకని ఆ ఇంటి వారు అందరిని ఎవరెవరైతే మాట విని ప్రతిష్ఠించుకున్నారో వారిని ఈ పర్వతాలు నీవి అని చెప్పాడంట కొడుకు దేవుడు. ఈ నదులు ఈ సముద్రాల వైపు నీదన్నాడంట ఇంకొక కొడుక్కి. ఈ భూమి మీదే స్వతంత్రించుకోండి అన్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాంతో చెప్పిన మాట అక్కడ నెరవేరిందా లేదా? నీవు కనుక ఈ సొంత జనాంగాన్ని, బంధువుల్ని, వారి ఆచారాలని విడిచిపెట్టి బయటకు వస్తే నిన్ను సమస్త జనముల కంటే, అంతే కదా, హెచ్చుగా నిన్ను చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే మీరు నాకు ప్రతిష్ఠిత జనము. హల్లెలూయా. హల్లెలూయా. అది నోవహు విషయంలో దేవుడు బ్లెస్ చేసి అసలు ఎంత ఆశీర్వాదంతో ఆ కుటుంబాన్ని ఎలా నింపాడో మనం ఈరోజు ప్రతిష్ఠించుకుందాం. ఇప్పుడు నా భర్త రావట్లేదు, నా బిడ్డలు సరిగ్గా మాట వినట్లేదు, మా భార్య విందండి, ఇంక అంతవరకు ఎందుకు, మా అమ్మాయే విందండి, ఇవన్నీ ఉన్నాయి కదా మన చర్చిలో ఉన్నాయి ఇవన్నీ. నువ్వు ఫస్ట్ సరెండర్ అయితే నీ మాట వాళ్ళందరూ వింటారని చెప్తున్నాను నేను. ఫస్ట్ నువ్వు సరెండర్ అయితే నీవు దేవునికి, నాకు కాదు, దేవునికి సరెండర్ అయిపో కంప్లీట్గా. నువ్వే వినవో దేవుని మాట. ఆయన చెప్తుంటాడు, ఏదేదో చెప్తాడు ఆయన, చెప్తే వినవు కదా, నీ నైజము నీదే. అలాంటప్పుడు నీ మాట వాళ్ళు ఎందుకు వింటారు? వాళ్ళ నైజం వాళ్ళదే. నీవు ఆయనకి లోబడితే వీళ్ళు నీకు లోబడేటట్లు చేస్తారు ఆయన, అంతే. అంతకంటే తీరి తల్లిదండ్రులకి ఇంకేమీ లేదండి. మీరు దేవునికి కానీ లోబడేవారైతే మీ పిల్లలు మీకు లోబడతారండి. ఇంతకంటే తీరి కొత్తది పెద్దది ఏమి లేదు. మీరు వాళ్ళు లోబడట్లేదంటే నువ్వు సరిగ్గా లోబడట్లేదు దేవుడికని మాత్రం ఖచ్చితంగా అర్థం. అలా కాదు పాస్టమ్ గారు, మీరు నన్ను ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు, నేను ఎంత లోబడతానండి, అయినా పిల్లలు మాట వినట్లేదంటే అది తప్పు. నోవహు, అబ్రహాం చెప్పాడు 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేయట్లేదు. బోల్డ్ మంది కనాను కుమార్తెలు సాయంకాలం అయితే కనబడుతుంటారు కొండలు పట్టుకుని, అటు వెళ్ళిపోతే అసలే మంచోళ్ళు కాదు వాళ్ళు, అట్రాక్ట్ చేయడంలో నెంబర్ 1 వాళ్ళు. అలాంటి అట్రాక్షన్ ఉండదు. అయినా సరే
ఇస్సాకుకి వాళ్ళు ఎవరు కనబడట్లా. సాయంకాలం అసలు జంక్షన్లోనే ఉండడు ఆయన. పొలములోనికి వెళతాడు ధ్యాన పురుషుడు. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి చెప్పాడు, నాయనా ఇక్కడ అమ్మాయిలు నీకు సూట్ అవ్వరు, వాళ్ళని ఏం చూడకు, వాళ్ళు కారు మన జనాంగం, నా సొంత జనాంగం నుంచి నీకు ఒక మంచి కుమార్తెని నేను తెప్పిస్తానంటే అలాగే తండ్రి అన్నాడు. ఇదిగో ఈ కట్టెల మీద పడుకో అన్నాడు. అప్పటికి అంత ఊహ తెలుసు ఆయనకి. 30 years కట్టెల మీద పడుకోబెట్టేశారు ఆయనకి. చిన్నపిల్లోడిని పడుకోబెట్టలేదు బొమ్మల్లో చూసినట్లు. మీరు అబ్రహాం ఏజ్ని లెక్కేసుకుంటే మీరు ఆయన యవనస్తుడు. ఆయన అప్పుడు వచ్చి పడుకో ఇక్కడ అన్నాడు. చేతులు కట్టేస్తున్నాడు, కాళ్ళు కట్టేస్తున్నాడు. నేనే బలి పశువుని అనమాట అనుకున్నాడు ఇస్సాకు. అందుకే అంత ఆశీర్వాదం వచ్చిందండి. తల్లిదండ్రుల మాటకి లోబడే బిడ్డలు. ఈరోజు మనమేం చంపేయం పిల్లల్ని. మాటకి లోబడుట, ఆ తల్లిదండ్రులకు ఆధిక్యత ఇవ్వడం. అలానే తల్లిదండ్రులు దేవునికి లోబడని వారయ్యి దేవునికి విరోధంగా మాట్లాడితే అది వేరే విషయం. వాళ్ళని ఏదో చేసి మనం దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుందాం, మనం ప్రతిష్ఠించుకుందాం. అంతే, నేను చెప్పేశాను అన్నీ అనుకుంటున్నాను. చెప్పేశానా? దేవుడు ఇంకా లాస్ట్గా మనకి ఎందుకు కంచె వేస్తాడు అని అంటే సంరక్షించడం కోసం, అంటే ప్రొటెక్షన్ కోసం వేస్తాడు. మొదట వీళ్ళు బిలాంగ్స్ టు మీ అని చెప్పడానికి వేస్తాడు. రెండోది వీళ్ళ ప్రతిష్ఠిత జనాంగం అని చెప్పడానికి వేస్తాడు. మూడవది సంరక్షించడానికి, అంటే ప్రొటెక్షన్ కోసం. ఆయన ప్రొటెక్షన్ ఆయన వేసుకుంటాడు ఆయన పిల్లలకి, సంరక్షించుకుంటాడు ఆయన. సంరక్షించుకోవడానికి ఆ ప్రొటెక్షన్ కోసము ఆయన వేస్తాడు. అదే నేను ఇందాక చెప్పాను కదా, ప్రసంగి 10:8లో కంచె కొట్టువాణిని పాము కరుస్తుంది, కాబట్టి కంచెలో ఉంచితే నా పిల్లలు ఎంతో సురక్షితంగా ఉంచారని దేవుడే మన చుట్టూ కంచె వేసుకుని సంరక్షించే దేవుని యొక్క కాపుదలలో మనమున్నాం. వచ్చే సంవత్సరం, రాబోయే సంవత్సరాలు ఇంకా మరి ఎక్కువ దీవెనకరమైన సంవత్సరాలుగా ఉండాలని దేవుడు మన కుటుంబాలని ప్రతిష్ఠించుకొని సమస్త జనుల కంటే మరి హెచ్చుగా నిస్సిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆయన హెచ్చించాలని, అన్నిటికంటే ఈ ఆదివార దినం మాకు ప్రతిష్ఠిత దినమని ఎంచి వచ్చిన ప్రతి వారు మరి ఎక్కువగా దీవించబడులాగున. ఆ రోజు మీరు రావడం ద్వారా నాకు లాభం లేదు, నేను వచ్చి మీ తల మీద నూనె వేయడం ద్వారా మీకు లాభం లేదు. కానీ దేవుడే ప్రతిష్ఠించుకోవడం, ఆ దినాన్ని సెలెక్ట్ చేసుకోవడం, ఆ థాట్ నాకు ఇవ్వడం, నేను చేసిన దానిని ఆయన ఆనర్ చేయడం అనేది అది ఆయన చేతుల్లో ఉంది. అంతే తప్ప మీరు రావడం ద్వారా నేను మీకు స్పెషల్ ఆఫరింగ్స్ అడగను, నేను లేదంటే స్పెషల్ గిఫ్ట్స్ కూడా మీకు ఏమీ ఇవ్వను. చాలామంది ఇలా చేస్తున్నారు. ఎందుకంటే నేను ముందు దినాల్లో నేను చాలా స్పెషల్ గిఫ్ట్లు ఇచ్చాను కదా, బాక్సెస్ అని ఇవని అవని ఇచ్చాను. కాబట్టి వాటి కోసం ఎప్పుడూ రాని వారు కూడా వచ్చేస్తూ ఉండేవారు. ఈసారి ఏముండవు, కేవలం ప్రార్థనే ఉంటుంది, దేవుని ఆయిలే ఉంటుంది, మనకి ఆరాధనే ఉంటుంది, దేవుడే ఉంటాడు అక్కడ, అంతే. హల్లెలూయా. ఇదే జరగబోతూ ఉంది. కాబట్టి మనల్ని దేవుడు ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవానికి వందనాలు. నీవు మమ్మల్ని ప్రతిష్ఠించుకున్నావు, ప్రత్యేకపరిచావు, సంరక్షించావు, సంరక్షించుకోవడానికి అవసరమైన కంచె వేశావు. అందును బట్టి నీకు వందనాలు. పాత రోత జీవితాలు విడిచిపెడుతున్నాం, మేము నూతన తైలముతో అంటబడుతున్నాం, నూతనముగా అభిషేకించబడుతున్నాం, నూతనముగా ప్రతిష్ఠించబడుతున్నాం, నూతనమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. మేము వేరైన జనాంగమని, నీ సొత్తైన ప్రజలమని, నీవు మేపే గొర్రెలమని మేము ఆశపడుతున్నాం. అద్భుతమైన కార్యాలు నాయన సంఘములోను మా జీవితాల్లోనూ జరిగించండి. అలాగే యూట్యూబ్లో చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు, మా సంఘంలో జరిగేది మా ప్రార్థనల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని. నేను వారి చేతుల్లో ఉన్నటువంటి నూనె కొరకు కూడా ప్రార్థన చేయబోతూ ఉన్నాను. వారి నూనెను కూడా ప్రతిష్ఠించండి, వారు అదే అభిషేకాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. నీ కృపగల హస్తానికి కుడి వచ్చిన మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ వాక్యం అనేకులకు నాయన రీచ్ అవ్వడానికి, వారు కూడా ప్రతిష్ఠించబడడానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.